హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటల్లో పిండి వంటల్లో ఎవరేమంటే అడిగారో చూద్దామా అండి? ఓకేనండి. సో ఈ రోజు చీరాల నుంచి బిందు గారు రాశారండి. ఓకే. అరటికాయ ఆవకూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో ఈ ఆవ పెట్టి చేసుకునే దాంట్లో మనం అరటికాయతో తక్కువ ట్రై చేస్తూ ఉంటాం కదా. జనరల్గా అంటే అరటి మనకు ఎక్కువగా దొరికే చోట చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది. ఎలా ఉంటుంది రెండిటి కాంబినేషన్, అరటికాయకి అండ్ అలాగే ఆవకూరకి? మంచి కమ్మగా వస్తుంది. సో డిఫరెంట్గా కొంచెం అప్పుడప్పుడు తినాలనుకున్న వాళ్ళు ఇలాంటి డిష్లు చేసుకుంటుంటే, అంటే ఇది ఒక ట్రెడిషనల్ ఐటమ్ కూడా ఇది మనకు చాలా బాగుంటుందా? ఓకే, మరి ట్రై చేద్దాం. అరటికాయ ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటికాయ ఆవకూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయలు 2, ఆవ పేస్ట్ 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? సో ముందుగా ఏంటంటే ఇక్కడ నేను అరటికాయ ముక్కలు ఉడికించేసి పెట్టేసానండి. అంటే తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మనం ఉడికించి పెట్టేసుకున్నాం. సో దీంట్లో ఉప్పు పసుపు లాంటి ఏమీ యాడ్ చేయలేదా? ఎందుకని మనం డైరెక్ట్ గా అరటికాయ ముక్కలు వేసుకుని చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు, అంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇలా అంటే మనకు కొంచెం ఫాస్ట్గా కావాలనుకున్నప్పుడు ఇలా ఉడికించి చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఉప్పు పసుపు ఇలాంటివి ఏవి యాడ్ చేయకుండా ఉడికించి పెట్టారు. ఎస్. ఓకే. ఓకే, ముందుగా పోపు పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని, ఎండుమిరపకాయలు. అరటికాయ అనేది మనకు చాలా ట్రెడిషనల్ గా యూజ్ చేస్తారు, ఎక్కువ యూజ్ చేయరు, కానీ టేస్ట్ అయితే మాత్రం కరెక్ట్ గా వండుకుంటే చాలా బాగుంటుంది. సో అరటితో మనం అంటే ఏ వంట చేసుకున్నా బాగుంటుంది. సో అరటి దూట కానీ, అరటికాయ పువ్వు కానీ, సో ఇలా అరటికాయలతో కానీ. ఓకే. సో ఇవి బాగా వేగిన తర్వాత పోపు దినుసులు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ. ఓకే. సో మనం ఇలా కొంచెం ట్రెడిషనల్ డిషెస్ చేసుకునేటప్పుడు ఇంగువ యాడ్ చేసుకుంటాం కదా. అవునండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇక్కడ మనకి పోపు కొంచెం దూరంగా వేగితే బాగుంటుంది, కొంచెం వేగాలండి పప్పులు. అవునా? ఓకే అండి. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా, క్యారెట్స్ త్వరగా పాడైపోకుండా ఉండాలంటే వీటి మొదళ్ళని కట్ చేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేసినట్లయితే క్యారెట్స్ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. చిట్కా చూసారు కదండి, అయిపోయిందా? వేగిపోయిందండి. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా. అలాగే కొంచెం పసుపు అండి. ఓకే. ముక్కలు వేసిన తర్వాత కొంచెం వేగితే మనకు సో ఆ పోపు తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి ముక్కలకు పట్టేస్తుంది. సో జనరల్గా అరటికాయ ఫ్రై చేసుకుంటూ ఉంటాం మనం, కొంచెం బాగా వేయించేసి రౌండ్స్గా కట్ చేసుకుని అలా. అవును. సో అలాంటి వాటిల్లో కూడా మనం కావాలంటే కొంచెం ఆవు పెట్టుకోవచ్చా? ఆవు పిండి వేసుకోవడం కానీ ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి. అంటే ఆవా కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. బట్ దాన్ని చూసుకొని క్వాంటిటీ ఎంత వేసుకోవాలి, సో ఏ స్టేజ్లో వేసుకోవాలి అనేది చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనకి కాస్త కష్టం అయిపోతుంది, ఎందుకంటే ఆవపిండి మనకి కాస్త ఎక్కువైతే ఒక రకమైన చేదు వస్తుంది కదా. ఓకే. సో ఇవి వేగిపోయాయండి. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి, ఓకే, ఆవా పేస్ట్ అండి. ఓకే. సో ఆవాలు పేస్ట్ చేసేసుకున్నారా? అవునండి. ఓకే. స్టవ్ ఆపుకుని ఆవ పేస్ట్ వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనకి చేదు వచ్చేస్తుంది. కొంచెం కేర్ఫుల్గా ఈ నిమ్మపండు కానీ ఆవపిండి కానీ ఇలాంటివి వేసుకునేటప్పుడు కాస్త కేర్ఫుల్గా స్టవ్ ఆపేసుకోవాలి ముందుగా మనం. ఎస్, అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ డిష్ని బాగా ఎంజాయ్ చేయాలి. అవును. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఎస్. సో ఇది మనకి రైస్లో కానీ సైడ్ డిష్లా అలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే. ప్లేట్ ఇస్తారా?
ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. కమ్మగా వస్తుంది కదా. ఆ అరటికాయ మీద ఆవపిండి పడగానే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, చాలా మంచి ట్రెడిషనల్ ఫ్లేవర్ వస్తుంది. సో కొంచెం అంటే ఇంకో కూడా మనం యాడ్ యాడ్ చేద్దాం. అవును. ఓకే, సో అరటికాయ ఆవకూర రెడీ అండి. వావ్, ఓకే, అరటికాయ ఆవకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటికాయ ఆవకూర తయారు చేసుకునే విధానం. ముందుగా అరటికాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత స్టవ్ ఆపి ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటికాయ ఆవకూర రెడీ.